ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు ఆధ్వర్యంలో వన్ టౌన్ చిట్టినగర్ కలరా ఆసుపత్రి సెంటర్లో ఆందోళన నిర్వహించారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత ఆందోళన చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని బలిపశువుగా మారుస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ఎగ్జామ్ల వలన, లీకేజీల వలన 25 లక్షల కుటుంబాలు, 1 కోటి మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యి ఇబ్బందులు పడినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మనసు కరగడం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదనని ఎవరు తీర్చేది? దీనికి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వానికి? కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీని లైసెన్సులు ఇచ్చేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో పెద్ద ఎత్తున దోపిడీని ప్రోత్సహిస్తుంది. అందులో భాగమే ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల పేపర్ లీకేజీలే తప్ప ఏది నీతి నిజాయితీగా జరిగే పరిస్థితి లేదు. అందుకోసం గత 30 రోజులుగా మరి కాక్రోచ్ జనతా పార్టీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయులందరూ కూడా పూర్తి మద్దతు పలికారు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, బీజేపీ, నరేంద్ర మోడీ పల్లెత్తి మాట ఆడవడం లేదు, మౌనమునిగా ఉంటున్నాడు. దొంగల్ని వెనకేసుకొస్తున్నాడు, తప్పు చేసిన వాళ్ళని రక్షిస్తున్నాడు. ఈరోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం సందర్భంగా మరి ఈ విషయాన్ని దేశం ముందు తీసుకెళ్లేదానికి వేలాది మంది విద్యార్థులు ఢిల్లీలో ర్యాలీ చేస్తుంటే తీవ్రంగా లాఠీ చార్జీలు చేసి, బాష్పవాయువులు ప్రయోగించి మరి శత్రువుల్ని ఏ రకంగా తుదముట్టిస్తారో ఆ రకంగా వాటర్ ఫిరంగులతో దాడులు చేసి విద్యార్థుల్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో చీకటి రోజుగా కనబడుతుంది. కాబట్టి వాంచుంగ్ చేసినటువంటి నిరాహార దీక్షని బలవంతంగా ఎత్తేసింది మోడీ ప్రభుత్వం. 30 రోజులు అవుతున్నా ఇప్పటికీ సంప్రదింపులు లేవు, చర్చలు లేవు. విద్యా వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి చీకటి రాజ్యాన్ని రూపమాపేదానికి అలాంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని రక్షించేదానికి, భారతీయ విద్యార్థుల్ని కాపాడేదానికి, దేశ భవిష్యత్తుని కాపాడేదానికి విద్యార్థులు నరిం కట్టారు. విద్యార్థుల యొక్క పోరాటానికి మరి సిఐటియు తరఫున, మున్సిపల్ కార్మికుల తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఈ విద్య అందరికీ అందే విధంగా, అన్ని రకాల విద్యని ఉచితంగా అందించే విధంగా మా పోరాటం కొనసాగిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. రాజీనామా చేయాలి. లీకేజ్ పేపర్లకి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల్ని అణిచివేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కార్మికులను అణిచివేస్తున్న బీజేపీ ప్రభుత్వం, డౌన్ డౌన్. కార్మికులను అణిచివేస్తున్న బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులను అణిచివేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు గూడికం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, ప్రజల ఆస్తులను అమ్మేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కార్మికుల పనుల్ని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు.